లాస్ట్ ఇయర్ మీ ప్రార్థన సహాయం కోరాను, పాస్టర్ గారితో చెప్పాను. మా చెల్లెలు గారు అమ్మాయికి ఒంట్లో బాగాలేదని. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలా చెప్పాడండి. అసలు ఏం ట్రీట్మెంట్ ఏ డాక్టరు సరిగ్గా చేయలేదు. ఒకళ్ళు స్కల్ ఓపెన్ చేయాలన్నారు, ఒకళ్ళేమో పెరాలసిస్ వచ్చే అవకాశం ఉందన్నారు, ఒక్కొక్కళ్ళు మతి తప్పే అవకాశం ఉందన్నారు, కొందరు ప్రాణానికే ప్రమాదం. హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్లో ప్రతి డాక్టరు చూపించినంత వరకు అదే చెప్పారు, కానీ తగ్గుతుంది అని ఎవ్వరూ చెప్పలేదండి. అయితే దేవుని మహాకృప, మీ అందరు ప్రార్థన సహాయం కోరాము. మీరు అందరూ మా అమ్మాయి కోసం ప్రార్థన చేశారు. మొన్న మంగళవారం నాడు లాస్ట్ వీక్, ఈ రోజున పెద్ద డాక్టర్లు, ఇదివరకు చూపించిన డాక్టర్లే మళ్ళీ ప్రతి నెల తీసుకెళ్తూనే ఉన్నారు, చూపిస్తూనే ఉన్నారు, మందులు వాడుతూనే ఉన్నారు. అమ్మాయికి భోజనం చేయాలని ఉండదు ఆ మందులు వాడినంతసేపు కూడా. ఆ తలపోటు కొంచెం తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అయితే నాకు ఈ ప్రార్థనలో పాస్టర్ గారు చెప్తున్నారు, తప్పకుండా తగ్గుతుంది, ప్రార్థనలో విజయం ఉంది, దేవుడు స్వస్థపరచగలవాడు, ఈసారి ఏమైనా మంచి రిజల్ట్ వస్తుంది, డాక్టర్ గారు ఏమైనా సరే తగ్గిపోయిందన్న మాట చెప్తారు. నా మనసులో ఒక విశ్వాసం. మా చెల్లికి కూడా అదే చెప్పాను, ఈసారి మంచి మాట చెప్తారు, తప్పకుండా తగ్గిపోయింది అంటారు, ఈసారి రిజల్ట్ ఫైనల్, ఒకసారి తీసుకెళ్ళండి అంటే లాస్ట్ వీక్ తీసుకెళ్తే హైదరాబాదు, ఆ డాక్టర్ గారు అప్పటికి ఇప్పటికీ తగ్గినాయి అమ్మ నీటి బుడగలు, హఠాత్తుగా ఒకసారి మందులు మాత్రం మానకూడదు, 3 వారాలకు ఇస్తాం మందులు, పవర్ తగ్గించి ఇస్తాం మందులు, ఆ మందులు మెల్లగా మానేద్దాం, 3 వారాలు వాడిన తర్వాత సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకుంటే చాలు, తగ్గిపోయింది, ఏం పర్వాలేదన్నారు. నిజంగా దేవుడు గొప్ప కార్యం అండి. అసలు అమ్మాయికి బై బర్తే వచ్చినాయి ఆ నీటి బుడగలు ఆ మెదడులో, కానీ ఆ అమ్మాయికి చాలా గొప్ప కార్యం అండి. ఏమవుతుందని చాలా టెన్షన్ పడేవాళ్ళం ఆ డాక్టర్లు. అమ్మాయి భోజనం చేయదు, చదవలేదు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, 17 years ఎదిగిన పిల్ల, తనకు బెంగ కూడా ఉండి కాస్త తగ్గిపోయేది మనిషి. అలాంటి దేవుడు మహాకృప వల్ల డాక్టర్ సంవత్సరానికి ఒకసారి చెకప్ సరిపోతుంది, తగ్గింది. ఆ మాట దేవుడు మహాకృప వల్ల వచ్చిందండి రిజల్ట్. దేవుడు నాకు గొప్ప సహాయం చేశాడండి మా కుటుంబంలో. అయితే మీ అందరి ప్రార్థనలు దేవుడు విన్నాడు. నిజంగా మంగళవారం ప్రార్థనలో ఒక కట్టె మండలేకపోతున్నాను, 10 కట్టెల మధ్యన పెట్టాడు మా లాంటి వాళ్ళని దేవుడు మాకు చేసిన ఉపకారాన్ని బట్టి లెక్కలేని స్తుతులు దేవునికే తెలియజేసుకుంటున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రత్యేకంగా పాస్టర్ గారు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి.